गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 11 గురువారం। మనం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం అమావాస్య సాయంత్రం 6:18 వరకు ఉంది। పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:53 వరకు ఉంది। వర్జనం రాత్రి 2:31 నుంచి 4:02 వరకు ఉంది। ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 10:18 నుంచి 11:02 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:43 నుంచి 3:27 వరకు ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:39 ఇవాళ సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 2:30 సమయం అనుకూలంగా ఉంది। ధనుసులో రవి కుజ బుధ చంద్రులు, వృశ్చికంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు, మేషంలో గురువు। అలాగే ఈ రోజున మనం ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ఈ అమావాస్య సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి పర్వం। పితృదేవతల యొక్క దోషం ఉంది ఇవాళ రోజు చాలామంది జాతకాలు చెప్తున్నారు, పితృదోషం ఉంది, అందువల్ల మీకు కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, తీరట్లేదు అని। పితృదోషం పోవాలి అంటే తల్లిదండ్రులు బతికున్నప్పుడు వాళ్ళకి సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చూడడం। సరే, వాళ్ళు కాలం చేసిన తర్వాత సంస్కారాలు శాస్త్రీయంగా చేయాలి। అలాగే అవకాశం ఉంటే కనుక నిత్యం పితృతర్పణం చేయాలి। ఆ పితృదేవతలను ఉద్దేశించి కనుక పితృతర్పణం చేస్తే ఈ పితృతర్పణలు తాత తండ్రి వీళ్ళందరూ కూడా వస్తారు, వర్గత్రయం అంతా కూడా, వాళ్ళందరూ కూడా మన ఆశీర్వదిస్తూ ఉంటారట। ఇట్లాగా తర్పణాలు వదిలే వాళ్ళు ఉన్న కారణంగా వాళ్ళు పితృలోకంలోనే ఉండిపోయే అవకాశం వస్తుంది। అందువలన వాళ్ళ ఆశీర్వచనం లభిస్తే ఇప్పుడు తల్లిదండ్రులు మనకు కావాల్సిన చూస్తూ ఉంటారు కదా, దేవతామూర్తులు కనుక ప్రార్థించాము అంటే మనం ఏదడిగితే అది ఇస్తారు దేవతామూర్తులు। కానీ పితృదేవతల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు కావాల్సినవి ఏమిటో వాళ్ళే చూసి మనకు కావాల్సినవి సమకూరుస్తారు వాళ్ళు। ఇది ఒక గొప్ప విశేషం। అందువలన అందరూ కూడా వీలైనంత వరకు తల్లిదండ్రులు కాలం చేసిన రోజున తప్పనిసరిగా తర్పణాలు వదలడం, ఆబ్దీకం పెట్టడం। ఇక ప్రతి నెలలో వచ్చే అమావాస్య, ప్రతి నెలలో వచ్చే సంక్రమణ నాడు నదికి వెళ్ళి స్నానం చేసే అవకాశం ఉంటే, లేకపోతే ఇంటి దగ్గర స్నానం చేసినా సరే నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని పితృతర్పణాలు కనుక వదిలితే ఆ పితృదేవతల అనుగ్రహాలు లభించే అవకాశం వస్తుంది। ఇలా కొన్నాళ్ళు చేసేసరికి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశం వస్తుంది। పితృతర్పణాలు చేసి కూడా నాకు పనులు అవ్వలేదనే వాడు ఎవడు ఉండడు। సుఖంగా శాంతంగా వాడు బతకడమే కాకుండా వాడితో అనుసంధానమైనటువంటి వాడి కుటుంబంలో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బతికే అవకాశం వస్తుంది। అటువంటి గొప్పదైనటువంటి ప్రకరణం। పితృదోషం వస్తే సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని ప్రచారం చేస్తున్నారు, కానీ పితృదోషం వస్తే వాడి శాంతి మార్గాలు అక్కడ అది చేయండి ఇక్కడ ఇది చేయండి అంటున్నారు। ఎక్కడ ఏం చేయక్కల కాసిని ₹1 నువ్వులు అట్లా పట్టుకు వెళ్ళి నదికి వెళ్ళి బ్రాహ్మణుడికి తల్లిదండ్రులను అందరిని ఉద్దేశించి తర్పణాలలో మన సనాతన ధర్మంలో అన్ని కులాలు వాళ్ళు కూడా అమావాస్య సంక్రమణ రోజుల్లో అలాగే మహాళయపక్షాల రోజుల్లో వీటిని కనుక అనుష్ఠిస్తూ ఉంటే అందరికీ కూడా కుటుంబంలో సమస్యలు తీరి పిల్లల యొక్క అభివృద్ధిలో వచ్చి మంచిగా వెళ్ళే అవకాశం వస్తుంది। ఇది ప్రత్యక్ష నిదర్శనం। ఒక విషయం, తల్లిదండ్రులు బతికుండగా వాళ్ళకి చేయాల్సిన సేవలన్నీ చేయాలి, అది చేయకపోతే మళ్ళీ దోషమే। అలాగే వాళ్ళు కాలం చేశాక సనాతన ధర్మం ప్రకారంగా తర్పణాలు వదలాలి। అన్ని రకాల మతాల వాళ్ళకి కూడా పితృదేవతల యొక్క ఆరాధన ఉంది, మీరు గమనించుకోవచ్చు, చూసుకోవచ్చు, జరుగుతున్నాయి కదా మన ఎదుర్కొన్నానే। కానీ మన సనాతన ధర్మానికి సంబంధించిన వాటికి మాత్రం మనం చేస్తుంటే ఎవరైనా వెక్కిరిస్తారేమో అని వెక్కిరించే వాళ్ళు కూడా మన ధర్మాన్నే వెక్కిరిస్తూ ఉంటారు। కాబట్టి మనం అడుగు వెనక్కి వేస్తూ ఉన్నాం, అడుగు వెనక్కి వేయకూడదు, ఇట్లాంటి విషయాల్లో అడుగు ముందుకే వేయాలి। అలా కనుక మనం అందరం కూడా
పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం. తండ్రి లేని వాళ్ళు తర్పణాలు వదులుతారు. తండ్రి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ తండ్రి చేత వాళ్ళ తండ్రికి తర్పణాలు ఏర్పాటు చేయాలి. నేను ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నాను, నాకే ఇబ్బంది కాదు, మా నాన్న వాళ్ళ నాన్న వెళ్తాడు లేకపోతే లేదు అని అనుకోకూడదు. ఆ ఏర్పాట్లు చేసి వెళ్ళాలి. చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. ఆబ్దీకాలు పెట్టకపోయినా మీ తండ్రి గారు ఉండి వాళ్ళ తండ్రి గారికి ఆబ్దీకాలు పెట్టాల్సిన వాటికి సరైన ఏర్పాట్లు మీరు చేయకపోయినా కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. అందువల్ల అందరూ కూడా ఇది గమనించుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మంచి జీవితం గడుపుతారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. కొంచెం అజీర్ణం, మోకాళ్ళ నొప్పులు, లేకపోతే చేతుల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తగు జాగ్రత్తలతో మీరు వాళ్ళ కాలక్షేపం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులు పొందుతూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళి మంచి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విచిత్రమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఏదైనా ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళ మంచి వార్తలు వినపడే అవకాశం ఉంది. అలాగే మరి విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది కాబట్టి సాధారణంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. మరి ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సింహరాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళకి ప్రత్యేకించి గురుబలం బాగుంది. అందువలన బుద్ధి కుశలత ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తొందరగా అటెండ్ అయ్యి ఆ సమస్యను సరిచేసుకునే ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ సమస్యలన్నీ కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. ఈరోజు నా తొందరపాటు ధోరణి ప్రదర్శించద్దు. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున అన్ని ప్రయత్నాలు వేగం అవుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. ప్రతి విషయంలో కూడా సునిశ్చితమైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శించి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. ఈ రోజున ఒక గ్రహచారం చాలా అనుకూలమైనటువంటి స్థితిని సృష్టిస్తోంది. అందువల్ల సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా మీరు చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సమయపాలన బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి. గ్రహచారం అద్భుతంగా ఉంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ప్రతి అంశాలను కూడా సుఖంగా, శాంతంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి సమస్యలు లేనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి వాళ్ళకి జన్మంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కొంచెం బుద్ధి కుశలతని దారి తప్పించే అవకాశం వస్తుంది. ఎప్పుడూ లేనటువంటి ఏదో సమస్యని సృష్టించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో పాత సమస్యలు మళ్ళీ తిరగబడే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా పాత సమస్యలను తిరగబడే అవకాశం వస్తుంది. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలుగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాము. మకర రాశి వ్యయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచార ప్రభావం చేత కొంచెం చికాకులు బాగా పెరిగే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. అందువలన మీకు కొంచెం చికాకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నెక్స్ట్ కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా మరి మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.